డార్లింగ్ బిగ్ బాస్ ఫ్యానా మీరు? చాలా పెద్ద ఫ్యాన్. స్టార్టింగ్ నుంచి చూస్తున్నాను. 15th వీక్ అయింది చూడబట్టి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అందరు ప్లేయర్ అంటే ఇష్టం. అందులో మై ఫేవరెట్ ప్లేయర్ నిఖిల్. యాక్చువల్లీ ఫస్ట్ విన్ అయ్యాడు. ఆ టాక్ కూడా బయటకు వచ్చింది, అందరికీ తెలుసు. రన్నర్అప్ ఇస్ గౌతమ్. యాక్చువల్గా బిగ్ బాస్ లో ఉన్న 5గురిలో ఒకళ్ళు కమీడియన్ అని చెప్పి అవినాష్ గారి గురించి, అలాగే ఒక అమ్మాయి లేడీ విన్నర్ అని చెప్పి ఒక్కొక్క ప్రజల్లో చాలా ఓట్ అపీల్ కూడా చాలా బాగా చేసుకున్నారు. నిఖిల్కే ఎందుకు రావడానికి కారణం? ఆయన ఆట ఏం నచ్చింది నీకు ఫస్ట్ నుంచి? దాని గురించి చెప్పాలి. చాలా ఉన్నాయి. తను చాలా వదులుకున్నాడు బిగ్ బాస్ లో. లవ్ ట్రాక్ అని యష్మి వల్ల కొంచెం డిస్టర్బెన్స్ అయ్యాడు. యష్మి కొంచెం తను డిస్టర్బ్ చేద్దామని చాలా ట్రై చేసింది. తన పైన నిందలు, తర్వాత మధ్యలో నామినేట్ చేయడానికి సోనీ వచ్చి బయట నుంచి వచ్చే వాళ్ళు కూడా కొంచెం నిఖిల్ని బ్యాట్ చేశారు. అయినా కూడా నిఖిల్ ఏం డిస్టర్బెన్స్ కాకుండా తన ఆటను తీరు ఎలాంటి పద్ధతి మలగకుండా సక్రమంగా ఆడిండు. గౌతమ్ కొన్ని వ్యాఖ్యలు చేశాడు, ఒక మాట అన్నాడు, అప్పుడు దాని గురించి ఏం మాట్లాడలేదు. రీసెంట్ గా అయితే మాత్రం మూసుకు కూర్చో అలాంటి వ్యాఖ్యలు పడి ఆ తపనలోంచి ఒక విన్నర్ వచ్చాడు అనుకోవచ్చా? చాలా స్ట్రగుల్ అయ్యాడు నిఖిల్. చాలా వరకు చాలా ఏడ్చాడు. మనం చూసాం కూడా లైవ్ లో. అంటే గౌతమ్ కి నిఖిల్ కి చాలా పడిపోయేది. సో సింపతి అయిన ఓటని కాదు, తన క్యారెక్టర్, తన గేమ్ పరంగా ఆడియన్సే తనని గెలిపించడం జరిగింది. సోనియా గారు ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత వచ్చి లోపలికి వచ్చి ఒక చిన్న మాట అయితే అనడం జరిగింది. అది ప్లస్ గా తీసుకున్నాడా? నిఖిల్కి ప్లస్ అయిందా మైనస్ అయిందా? చాలా ప్లస్ అయింది. చాలా ఒక నామినేషన్ అనేది సోనియా చేయడం. నిఖిల్ ఆ రోజు ఎంత స్ట్రగుల్ అయ్యాడో తన ఫ్యాన్ గా మేమందరం ఆడియన్స్ చూడడం జరిగింది. అసలు ఏమైంది నిఖిల్, వాట్ ఎవర్, అసలు ఏంటి ఇలా అయ్యాడా? తనకు అంటే గర్ల్ ఫ్రెండ్ అంటే తన బయట ఉందని తనే ఓపెన్ గా చెప్పాడు. యష్మి అనే మధ్య ఏం లేదు. ఆ యష్మి తన డ్రీమ్ బాయ్ ఫ్రెండ్ అనే ఏదో ఒక చిన్న గేమ్ ఆడింది అక్కడ, అంతే. టోటల్ గా బిగ్ బాస్ సీజన్ మొత్తం 8 seasons లో ఏ సీజన్ అంటే మీకు బాగా ఇష్టం? 4 సీజనా? ఓకే, 4 సీజన్ ఇష్టం అవడానికి ఆ సీజన్ లో ఎవరంటే బాగా ఇష్టం విన్నర్? సోహెల్ అభిజిత్. అలాగే చూసుకున్నట్టయితే ఎందుకు సీజన్ 4 లాంటి ఎపిసోడ్స్ రావట్లేదు అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఇందులో 8 లో వచ్చిన కంటెస్టెంట్స్ లో మనకంటే ఎవరికి తెలియదు. చాలా అన్నోన్ పర్సన్స్ వచ్చిళ్ళు అందులో. ఇప్పుడు ఈ 8 లో కూడా అవినాష్, మళ్ళీ ఇప్పుడు సెకండ్ ఎంట్రీ ఇచ్చారు కదా వీళ్ళు. ఆ ఎంట్రీ అనేది లేకపోతే ఈ బిగ్ బాస్ కూడా అసలు పడిపోయేది. ఏదో 4 అయితే అంతే కాదు. యాక్చువల్ గా చాలా మంది అంటున్నారు వైల్డ్ కార్డ్ లో వచ్చిన వాళ్ళు కప్పు ఎలా ఇస్తారు విన్నర్ కి అనేసి, అందుకే గౌతమ్ కి రాలేదు అని కూడా చాలా మంది అంటున్నారు. అలా ఏం లేదు. వైల్డ్ కార్డ్ అనేది షో పడిపోకుండా ఆడియన్స్ కి ఎంటర్టైన్మెంట్ కావాలని ఒక వైల్డ్ కార్డ్ అనేది పెట్టింది. అంతవరకు ఏంటి, మార్నింగ్ వరకు గౌతమ్ అని అనుకున్నారు విన్నర్, కానీ నిఖిల్కి వచ్చింది కప్. థ్యాంక్ యూ డార్లింగ్.